హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ స్నాక్ ఐటమ్ ఆర్ టిఫిన్ ఐటమ్ దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇది బొబ్బర వడండి. బొబ్బర వడ కానీ బొబ్బర గారెలు, తెలంగాణలో బొబ్బర గారెలు అంటారు అన్నమాట. ఇవాళ ఐటమ్ చేసి చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఒక 6 అవర్స్ నానబెట్టేసుకొని మంచిగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఒక అరగంట సేపు ఆరబెట్టేయాలన్నమాట. ఆరబెట్టుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ కానీ గ్రైండర్ అయితే ఇంకా బాగా వస్తుంది. కొంచెం సాల్ట్, జీలకర్ర కూడా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి. చాలా ఈజీ అన్నీ చేయడం కూడా. చేద్దాం రండి. ఇదిగోండి, ఇలాగా రఫ్గా పట్టుకోవాలి. కొంచెం ఆల్రెడీ నానబెట్టిన పప్పుని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా వేసుకుందాం, ఎందుకంటే ఫ్రై అయ్యాక కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. అలాగే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయ అందులో వేసాము, కొంచెం ఇందులో వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం. అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. ఆయిల్ మంచిగా కాగాక ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ వేసుకొని టిష్యూ మీద వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి వేడివేడిగా బొబ్బర వడలు రెడీ అయినాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని చికెన్ కర్రీతో అలాగే ఆనియన్, లెమన్ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.